చెప్పమా. ఋషిశృంగుడు అనే ఒక ఋషి పుంగవుడు ఉండేవాడు. ఆయన హిమాలయాల దగ్గర ఒక ఆశ్రమంలో హాయిగా ఆకులు అలములు తింటూ ప్రశాంతంగా జీవిస్తూ రోజుకు 14 నుంచి 15 గంటలు మెడిటేషన్ చేసుకుంటూ బ్రతికాడు. అనుకోకుండా ఈ శ్రీరాముడు తండ్రి దశరథుడికి పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకుండా ఉంటే ఆయన ఒక యాగం చేయాలనుకున్నాడు. ఊర్లో దేశంలో ఎక్కడ చూడు వర్షాలు లేవు, దానికోసం ఇంకొక యాగం చేయాలనుకున్నాడు. అటువంటి టైంలో ఈ ఋషిశృంగుడిని కానీ అయోధ్యకు తీసుకొస్తే బాగా వర్షాలు పడతాయని మిగతా ఋషులు చెప్పారు. సరే అని ఋషిశృంగుడిని ఆశ్రమం నుంచి బయటికి తీసుకురావాలంటే ఆయన రానంటా ఉన్నాడు. ఆయనకి ఆ మాటలు ఈ మాటలు చెప్పినారు. అక్కడికి ఒక అందమైన అమ్మాయిలు పంపించినారు. వాళ్ళు ఆయనతో ఆశ్రమంలోకి పోయి మాట్లాడించాలని చూసినారు. ఆయన ఏమాత్రం దేనికి చెల్లించలేదు. ఇంకా చెల్లించకపోతే ఆయన్ని ఎలాగైనా తీసుకురావాలని కొన్ని మాటలు చెప్పి మభ్యపెట్టి అయోధ్యకు తీసుకొచ్చినారు. అయోధ్యలో ఆయన అడుగు పెట్టంగానే వర్షం పడింది. ఆయనకు అర్థం కానిది ఏమంటే ఆడోళ్ళు అంటే తెలియదు. ఏంది స్త్రీలు మనలాగే ఉండారు కానీ వీళ్ళకి శరీరం వేరేగా ఉంది, ఇదేంటి కొత్తగా ఉండారు అనుకున్నాడు ఆయన. ఆయనకి అంటే స్త్రీ శరీరం అంటే తెలియదు అనమాట. ఆ స్త్రీ శరీరానికి ఆకర్షితుడైనాడు అనమాట. వెంటనే ఏం చేశాడంటే దశరథుడు ఆయన ఏకైక కుమార్తెని ఋషిశృంగుడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. ఆయన ఆ విధంగా ఆ రాజ్యంలోనూ ఉంచుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు సకల సుభిక్షంగా ఉంటుంది దేశంలో సంవత్సరం అంతా వర్షాలు పడతాయి అని ఋషిశృంగుడిని ఆశ్రమంలో ఉంచుకున్నాడు, అదే దేశంలో ఉంచుకున్నాడు. కానీ ఆకర్షించడానికి ఉపయోగించినాడు కదా ఆడవాళ్ళని, ఈయనే దశరథుడే పంపించి ఉపయోగించుకున్నాడు. ఆయనకి ఆ స్త్రీ శరీరం తెలియకుండా అర్థం కాకుండా ఆకర్షించడు అయినాడు కదా. అటువంటి మనుషులు ఇంకా ఈ భూమి మీద ఏడుండారు. అటువంటి వాళ్ళు ఎవరు తెలియకుండా స్త్రీ అనేది తెలియకుండా పెంచబడినాడు ఆ కాలంలో. ఈ కాలంలో ఎవరు అలా లేరు. అలా ఉంటే కానీ వాడి జీవితం డెస్ట్రాయ్ అయిపోతుంది. అంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నావమ్మా? అయిపోయింది చెప్పేసి. అదే ఋషులాగా బతకాలంటే అవ్వదు కదా. మనం ఋషుల్లాగా బతుకుతామంటే మనల్ని పులులు సింహాలు ఉంటాయి దేశాలు ఇవి తినేస్తారు. ఋషిలాగా బతకాలంట అంతా. ఋషిలాగా బతికితే ఏమైనా ఉందా? అది చెప్పిన అంతే. బాయ్ చెప్పమా. బాయ్.